खतरनाक कॉमेडी शो। సార్ బేసిక్ గా మయ్య నన్ను ఎంత మంచిగా పిలుస్తారు తెలుసా సార్? కొడుకా అంటారు. మా ఊరందరూ మయ్యని ఏమని పిలుస్తారు తెలుసా సార్? మెంటల్ అని పిలుస్తారు. ఈ ఊరికి సర్పంచ్ ఆయననే. ఆడు ఒక్క పని చక్కగా చేయడు, ఆడు మయ్య అయ్యిండు అని బాధలు చెప్పుకోలేను సార్. పొలం పనులు చేసుకోవాలి. మనం అంతా పొలిటికల్స్, ఈ ఊర్లో పొలిటికల్ లీడర్స్. మనం సర్పంచ్, మనం పిలిస్తే ఏది రానిదంటే ఏది లేదు. అంతెందుకు మొన్న కూడా వచ్చిండు, అయ్యా అమ్మవాసి రోజు సందమం రాలేదన్నాడు. ఇంద్రరాజు గారిని తీసుకెళ్లేరా? మరి సూర్యుడు కనిపించలేదంటే కృష్ణ భగవాన్ గారిని పిలిచారు. నేనా మబ్బు పట్టిన సూర్యుడు? ఎందుకు కొడుతున్నాయినా? కాదరా, పొలం దగ్గరకు వచ్చినావు, ఇంటికి తాళం వేసినవింది. తాళం చెల్లి మర్చిపోయాను. డోర్ ఎందుకు తీసుకొని వచ్చాను ఇడికి? మరి తాళం నీ దగ్గర ఉన్నది కదా. ఓ పిచ్చిన ఆయన, ఇప్పుడు దొంగలు పడితే ఎట్లా ఎట్లా పడతారా? తాళం నీ దగ్గర ఉంటే, తాళం నీ దగ్గర ఉంటే. పోయ్, ఇగో తాళం తీసుకో. రావా ఇంట్లోకి. ఇది ఇల్లా కాదా? సరే నాకు పని ఉంది, నేను బయటికి పోతానా. ఎట్లయినా అయ్యా నాకు అర్థం కాదు. ఏంది ఈ పేపర్ పట్టుకొని తిరుగుతున్నా? ఏంది ఇది? సర్పంచ్లు అంటే ఇటువంటి పేపర్లు ఉంటాయి, దీంట్లో ఏం లేదు కదా. ఏం ఉండదు. ఊరికే పడుకొని తిరుగుతా అంటావు. అయ్యా 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 ఏమే తక్కువ చెప్పురా. మీ బామ్మ కాలు జారింది అయ్యా. జారిందే? నాకు ఎప్పటి నుంచి డౌట్ దాని మీద. జాగ్రత్తదని చెప్పి మీ బామ్మ కళ్ళు తిరిగి కింద పడిపోయింది. ఏ ముసల్దానా, ఒరే మనవాడా, ఏమైంది అట్లా అనుకుతున్నావు? నన్ను చూసే మన దెబ్బకు పార్లమెంట్ వణికింది. బొంగు ముసల్దాను కదా. నువ్వు మన్మరాలకి పెళ్లి చేయకపోతే ఆస్తి మొత్తం దానికి రాసిచ్చేసారా? అరే ఫారెన్ సంబంధం తీసుకురావాలి. ఇప్పుడు ఉన్నట్టుండి అమెరికా సంబంధం అంటే ఎట్లా? మయ్య మాట్లాడుతున్నట్టున్నాడు సార్. అమెరికా సంబంధం ఏడూరు వస్తున్నా. సంబంధం మాట్లాడిపోతున్నావు కాదు, మల్లేష్ గారు పత్తలానికి రమ్మని చెప్పిండు. ఇది పట్టుకో. ఏంది ఇది? బామ్మ మాటే బంగారు బాట. ఓహో ఇది బాటనా? నీ ఫోన్ ఒకసారి. నాకు తెలిసిన అమెరికా సంబంధం ఒకటి ఉంది, మాట్లాడతాగు సార్. అవునా, ఓకే. ఇగో మాట్లాడినా 2 రోజులు ఆయన వస్తారంట. ఓకేనా? అమ్మాయి 2 రోజులు అయిపోయింది. నేను మొత్తం వంటలు చూసుకుంటా, నువ్వు బావని మంచిగా దగ్గర నుండి తీసుకురా. ఓకే, పికప్ చేసుకొస్తా. డన్. ఏమైనా పని మీద ఉండబెట్టినావు? జర్నీ చేసి టైడ్ అయిపోయింటాడు, అందుకే బెత్త బుక్ చేసిన. బావా ఎట్లున్నావు? బాగున్నావా? అంత మంచిదేనా? నేను మంచిగా ఉన్నా. అంతా మంచిదే. మీ అత్తే మంచిది కదా, లేచిపోయింది. పెళ్లి అన్నారు, పెళ్లి కూతురేది? పిలుస్తా అదే అంటున్నా. ఓకే పిలు. చూడు అయితే తమ్ముడు, మీ అక్కని వెళ్ళ. నేనే పెళ్లి కూతురుని. మా కాడకు నువ్వు ఇట్లా మీ అక్కని వెళ్ళిపో. నేనే పెళ్లి కూతురుని. ఏం బొమ్మది మా కాడుతుంది అల్లుడు? అదే పెళ్లి కూతురా? గడ్డం గిడ్డం ఎందుకు వచ్చినావు? నేను చెప్తాగు. నేను ఎవరు సర్పంచ్? ఊర్లో ఆడవాళ్ళందరూ మొగం లేక బతకాలని చెప్పిన. అందు గురించే గడ్డం పెంచిన. అన్న మల్లేష్ గారు రమ్మన్నాడు, నైట్ అవుట్ కు పోతున్నాం. మరి జల్దీ రా, మళ్ళీ పొద్దున వచ్చాయి. కాదు పెళ్లి అనుకోని చెప్పి నైట్ పోతు అంటుంది. పొద్దున నడకలు వస్తుంది. ఒకప్పుడు 3 నెలలు 4 నెలలు పోతుండే. బావ టైడ్ అయిపోయిండు, ప్లాన్ చేయమన్నా. నేను మంది వేసుకొస్తా, నువ్వు బాగా చూసుకుంటా. బా ఇదేంటి ఎత్తు కనబడుతుంది? పాస్పోర్ట్ పోగొట్టుకుంటాడు. బీరోలో లేపుర్రి. చెస్. ఏమైంది మామా? నేను నా కొడుకు ముందు తాగను. ఏమైంది బొమ్మది? నేను మయ్యమ్మ కూడా తాగను. అల్లుడు నేను తాగుతున్నా అని చెప్పి నా కొడుకు చెప్పకు, వానికి తెలియదు. బావా నేను తాగుతున్నా చెప్పి మయ్యకు చెప్పకు, మయ్యకు తెలియదు. అరే భాస్కర్, మామా పండుకుందాం మామా. అమ్మ గంట అయింది వండుకొని, వీళ్ళు వండుకొని ఉంటుంది. గుడ్ నైట్. వండుకుంటలేరు ఇప్పుడు. నా పాస్పోర్ట్ ఎట్లా తీసుకోవాలి నేను 2 గంటల తర్వాత? బొమ్మది వండుకోలే, పండుకోండి మామా. పండుకుర్రు. ఇప్పుడే మంచి ఛాన్స్. తాళం మీద పెట్టిండు వీడు. మామా అల్లుడు తాళం. తలంగు తకజం తల్లిగడ్డ నాకజం. ఎవరు? మా దొంగ పిల్లి ఇది రోజు వచ్చి పాలు తాగుతుంది. బామ్మడి అమ్మతోడు, మా అమ్మతోడు ఏం చూడలే, ఏం చేయలే. నాకేం తెలియదు.
ఇట్లయితే ఇల్లు ఏమైంది ఏమైంది ఏమని ఏమని ఫిల్స్ 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 తాళం 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 తగ్గిందా తగ్గింది తగ్గింది తాళం 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 ఏం చలిరా బాబు ఏం చలిరా బాబు పెళ్లి చేసుకొని ఏం చేసుకొని ఇంటికి వెళ్ళిపోతాను నేను. ఏ ఆగు 5 అవుతుందా అక్క వచ్చిందా పెళ్లి చేసుకుంటే అయిపోయింది నేను చేసుకోను పెళ్లి చేసుకోవద్దు అని అనుకుంటే సంతకం పెట్టు అయిపోయింది రిజిస్టర్ మ్యారేజ్ అయిపోయింది ఇగో నా బిడ్డను ఎవరైతే పెళ్లి చేసుకుంటారో వానికి ఆస్తి పేపర్లు ఇస్తా అని చెప్పి ఉన్నది ఇగో ఆస్తి పేపర్లు ఇదేంద్ర ఆస్తి పేపర్ నుంచి ఇది ఇచ్చిండు అవును శ్రీకాళహస్తి సరిపోయింది కదా పండగ ఎంజాయ్ జబర్దస్త్ ఖతర్నాక్ కామెడీ షో రే నిన్ను ఇప్పుడు ఒకటి చెప్తే షాక్ అవుతావు రేపు స్కూల్ కి సార్ వస్తలేడు ఎందుకు రేపు సండే కదరా రేపు సండే కదరా అరే మీ పిల్ల గ్యాంగ్ గ్యాంగ్ తోటి కనిపించింది నాకు. కళ్ళు మూసుకో కనబడదు నీతో కచ్చి నీతో మాట్లాడా నేను అరే గ్యానీ నేను ఎందుకు రాలేరా? జ్వరం వచ్చిందిరా. అవునా? అరే ఏం లేదు కదరా? నాకు కాదురా వచ్చింది మా డాడీకి పాఠాలు చెప్పే అలవాటు లేకపోయినా అందరూ ఎందుకు ఆచార్య అంటుంటారు. బహుశా గుణపాఠాలు చెప్తాననేమో. కూసారి ఇగో కొత్తూరుకి ట్రాన్స్ఫర్ చేసిరు నన్ను. అరే కూసారి క్లాస్ కి వచ్చిన ఎలా గుడ్ మార్నింగ్ చెప్పరా మీరు? ఏమైంది ఎందుకు వణుకుతుర్రు? సార్ నేను చూస్తుంది వణుకు పుడుతుంది సార్. అబద్ధం ఆడుతుంది సార్. మొన్ననేమో అడిగితే లెక్క కొడుకు పుట్టినాను, ఇప్పుడేమో వణుకు పుట్టిన అంటుండు. ఏంద్రా ఇది మీరు టెన్షన్ ఏం తీసుకోకండి రా. నేను అంత భయపెట్టే టీచర్ అయితే కాదు, నేను ఫ్రీ ఉంటా. అంటే జీతం ఏం తీసుకోరు. ఏం పేరు? భాస్కర్. అరే బాగుంది భాస్కర్. చాలా ఫ్రెండ్లీగా ఉంటా. అరే మా అమ్మ ఇంతకుముందు వేసినారా నువ్వు? పేరు జ్ఞానేశ్వర్. చాలా ఫ్రెండ్లీగా ఉన్నారా? అరే బామ్మది ఎట్లుందిరా? నువ్వేదో ఒకటేరా. సార్ రాత్రి సార్ ఫుల్ వేసా. రాత్రి ఫుల్ వేసినావా? పేరు నీ సబ్బు స్లోవా ఏంటి? అరే సార్ అందరూ వేసిర్రు, నువ్వు కూడా రాదురా. పేరు రామ్. రా పర్లేదు. ఇంత ఫ్రెండ్లీగా ఉండేది అందరినా? భాస్కర్ మీ తమ్ముడా? కాదు సార్, ఈయన పేరు దౌడేశ్వరరావు. దౌడేశ్వరరావు పేరు ఎందుకు పెట్టిరు? అంటే దౌడలు పెద్దగా ఉన్నాయి కదా సార్, అందుకే దౌడేశ్వరం. అరే భలే ఊగుతున్నాయి. ఒకసారి కిందికి వచ్చిన అమ్మో. బాబు మాట్లాడతలేడే. అంటే ఈరోజు మౌనవ్రతం సార్. అవునారా? అవును సార్. నువ్వు పెద్ద హౌలాను అని చెప్పారు సార్. అవును సార్, నువ్వు పెద్ద పిచ్చను అని చెప్పిండు. అవును సార్, ఫాల్తు అని కూడా చెప్పారు సార్. నేను పెద్ద లఫూట్ అన్నారు సార్. బయట వాళ్ళు వందంటారా? కొన్ని క్వశ్చన్లు అడుగుతా. ఓకే సార్. జ్ఞాని సార్. లేగు. త్రిభుజం అంటే ఏమిటి? అయ్యో గద్దెలా సార్? లేవు సార్. 1 2 3 త్రిభుజం. జ్ఞాని అవును సార్. +1 సార్ 2 వేయండి. +2. థ్యాంక్ యూ సార్. నాకు పై నుంచి ప్రెజర్ రా, మీకు ఎగ్జామ్ పెట్టాలని. రా కూర్చోండి రా. ఓకే సార్. రాజు సార్ పేపర్ ఎట్లా వచ్చింది? ఇట్లా వచ్చింది సార్. +3. థ్యాంక్ యూ సార్. సూపర్. భాస్కర్ ఏమైంది? పేపర్ లీక్ అయింది సార్. పేపర్ యూరి అందరూ అయిపోయారు కదా? అయిపోయింది సార్, రాసేస్తాం. అరే ఏం చెప్తున్నావు రా? సార్ మీరే సార్ ఎగ్జామ్ పేపర్ టైంకి ఇవ్వన్నారు, అందుకే టైంకి ఇచ్చిన. అరే సార్ +50 రా. మీ పేపర్లు వచ్చేసినాయి అప్పుడే భాస్కర్. నీకు నచ్చిన సార్ గురించి రాయమంటే ఏం రాసినావు? బింబిసారా.
నచ్చిన సార్ గురించి రాయమంటే బింబి సారా. సార్ 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 రాజు, ఈ క్రింది వాటిని అతికించి రాయండి అంటే ఏడ రాసినావు? లోపల రాసిన సార్. ఇది చింపేసిరా సార్ ఉండదు. సార్ 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 అమ్మతోడు సార్. సార్ వద్దు సార్. అమ్మ సార్, అమ్మ సార్. సార్ మీద పంచులు ఎత్తారా మీరు? ఈ క్రింది వాటిలో 3ంటికి రాయండి అంటే రాయలే. మీరు 9 గంటల నుంచి 12 గంటల సార్ పెట్టింది ఎగ్జామ్. అందుకనే 3 గంటలకు రాయలేదు సార్. భాస్కర్ ని పెన్ను అడుగు. అరే పెన్నీ రాక్తి. నీకు హాలిడే కావాలని చెప్పి మీ హెడ్ మాస్టర్ సార్ కి లేఖ రాయమంటే ఏం రాసినావు? హాయ్ సార్, ప్లీజ్ 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 ఐ వాంట్ హాలిడే సార్, ఐ వాంట్ హాలిడే సార్. 10 పేపర్లు ఎందుకు రాసినవరా? ఒక పేపర్ రాసి 1 మార్క్ వేసారు, 10 పేపర్లు రాసి 10 మార్కులు వేసారు. ఏ దవడా తీసుకో బీజావు. అరే నిన్నే రా సార్ వెళ్తుండు. సార్ నన్ను ఎలిమినేట్ చేయొచ్చు సార్. స్కూల్ గురించి సీఎం కి లేఖ రాయండి అంటే ఏం రాసినవరా? ఇది వేస్ట్ స్కూల్, బొక్క స్కూల్ బ్యాన్ చేయండి అని రాసిన. అయినా సార్ అబ్బో అబ్బో. లాస్ట్ ఆన్సర్ రా రాజుగా నువ్వే. ఈ క్రింది వాటిలో తేడాని గుర్తించండి. భాస్కర్ పేరు రాసిండు. ఈ క్రింది వాటిలో తేడాను గుర్తించండి అంటే నీ పేరు రాసిండు. నా పేరు రాసినా అందరు నీ పేరు రాసిర్రా. సిగ్గులు ఎవరా మీకు? నా పేరు రాసారా? తేడాని గుర్తించండి అంటే ఇట్లా నువ్వు కూడా నీ పేరే రాసుకున్నావు. లాస్ట్ అండ్ ఫైనల్ జనరల్ నాలెడ్జ్ టెస్ట్ పెడతా. అరే క్వశ్చన్ రా. కంప్యూటర్ కనిపెట్టింది ఎవరు? మౌస్ ని కనిపెట్టింది ఎవరు? బల్బుని కనిపెట్టింది ఎవరు? లేదు, కంప్యూటర్ కనిపెట్టింది ఎవరు? బల్బుని కనిపెట్టింది ఎవరు? ఎప్పుర్రా కూర్చో. మౌస్ కనిపెట్టింది ఎవరు? భాస్కర్. బల్బుని కనిపెట్టింది ఎవరు? అందరి పేపర్లు ఉన్నాయి, నీ పేపర్ లేదే. అంటే ఎగ్జామ్ రాసేటప్పుడు దౌడలు జారిపోతున్నాయి సార్, అవి పట్టుకోనికే టైం సరిపోలే. ఇంక ఎగ్జామ్ ఎట్లా రాస్తా సార్? నీ దౌడ పగిలింది. రేపు వస్తారా స్కూల్ కి? రేపు చెప్తా. Zabardast Khatarnak Comedy Show. ఓ సర్పంచ్, నోట్లో నీళ్లు పోసుకొని ఎందుకు ఉంచుతున్నావు సర్పంచ్? మన ఊరు మంచి కోసం ఉంచుతున్నారా? అట్లా జరుగుతాయి. మన పెద్దలు ఏం చెప్పిర్రా? ఏం చెప్పిర్రు? నోరు మంచిది అయితే ఊరు మంచిది అంటారు కదరా, అందుకే నోరు మంచుకునేలాగా చేస్తున్నా. ప్రతి ఇయర్ లాగా మనము వినాయకుని పెడుతున్నాం ఈసారి కూడా. కానీ సార్ ఈవెంట్ చేస్తున్నాం. నీ సర్పంచ్ కాబట్టి 1 లక్ష రూపాయలు ఇస్తారా? థ్యాంక్ యూ సో మచ్ సర్పంచ్ గారు. మీరు కూడా ఒక చెయ్యి వేస్తే చేసుడు ఇట్లయితే ఎట్లారా? అరే చంద్రపోదాం నడురు. సర్పంచ్ ఇట్లా ఏం చేస్తున్నారు? చందా పోతున్నాం. అది ఇట్లా రాసుకో. నువ్వు చందిస్తావురా నీ ముఖానికి? ఎంత కావాలి చెప్పురా. చెప్పు ఎంత 100 రూపాయలు ఇరా నీ ముఖానికి. చెప్పు. మరి ఇంకా పోలేరా మీరు?
పోవుడేందిరా పైసలు ఇవ్వరా పైసలు నాదేరా ఇతనే ఉంటారా ఇట్లా చెప్పడం మర్చిపోయినా నీకు ఎవడైతే చందా పైసలు ఇస్తాడో వాడే వస్తాడు ఈవెంట్ కి నువ్వు రావురా వాడు వచ్చిన నీ కళ్ళ కొడతా నువ్వు చిన్నప్పుడు చదివి సర్పంచ్ అయినావు నన్ను మోసం చేసి తాగుతం చేసినవురా. అరే పోరా నువ్వు ఎప్పుడే చెప్పుకోగానే నడువురా. ఇప్పుడు కాన్ఫిడెంట్ గా నాకు వార్నింగ్ ఇచ్చినాం. వాడు పుష్కున మళ్ళీ వచ్చి చెందిస్తే ఏంది పరిస్థితి? అరే వాడు ముఖం చూస్తే ఎవడు ఇయ్యారా ఊర్లో 1 రూపాయి కూడా. 100 రూపాయలు దేవనా లేవు ఇగో సార్. ఏ లేవా 100 రూపాయలు సిగ్గులేదు సర్పంచ్ అయి ఉండి ఒకడు అడుక్కునేటోనికి 100 రూపాయలు ఇయనికి నీ బతుకు. ఇగో తీసుకో. ఇగో తీసుకోరా 100. ఇగో చందా. అరే తీసుకో నీ చెందొద్దు. తీసుకోంరా పై. నువ్వు తీసుకోరా. మేము తీసుకోం. మేము ఇట్లా ఒక మెంబర్ అయినాం. నువ్వు ఎట్లా వస్తావు నేను చూస్తా బిడ్డ. నువ్వేంద్రా చూసేది మాకు చూస్తా నేను ఇట్లా ఎట్లా రాని ఏం లేదు అని చెప్పి వదిలేసి దాదా ఈవెంట్ మేనేజర్ వస్తుండు. అప్పుడు అప్పుడు హలో తమ్ముడు ఎవరు? 100 రూపాయలు ఇచ్చినాం. 100 రూపాయలు ఇచ్చినాం. నేనే సర్పంచ్ నీ ఊరికి. దాదా మాట్లాడుతున్నా అవురా బాయ్ 100 రూపాయలు ఇచ్చినాం. ఎవరు ఏ వాడు తాగుతాడండి నువ్వు పక్కకెళ్ళు. ఈవెంట్కి వచ్చినాం కాబట్టి మన సర్పంచ్ గారి గురించి చెప్పాలి. మన ఊర్లో ఇంట్లో తాగడానికి ఒక్క చుక్క నీళ్లు లేవు. లేకపోతే మన చెరువు కట్టను తెంపిండు. ఇప్పుడు మొత్తం ఊరంతా మునిగిపోయింది. ఫుల్ నీళ్లు ఉన్నాయి. మొన్నటికి మొన్న ఒక ముసలోడు నాకు 2000 పింఛన్ వస్తుంది 5000 కావాలి ఏదో ఒకటి హెల్ప్ చేయంటే అప్పటికప్పుడు ఆయన స్పందించి ఆయన 2 కాళ్ళ మీద లారీ పోనిచ్చి ఇప్పుడు 5000 ఇస్తుండు పింఛన్. మరి ఎంత గొప్పోడు. మరి అదే విధంగా చూసుకుంటే ప్రోగ్రామ్ స్టార్ట్ అవ్వలేదు కాబట్టి ఇలాంటివి కామన్. అన్ని దానాల కన్నా అన్నదానం విన్నా అన్నారు. అందుకు ఆయన 4 అన్నల్ని దానం చేసినంత గొప్ప ఆయన. వానొచ్చానంటే వరదొస్తాది, వరదొచ్చానంటే బురదొస్తాది, బురదొచ్చానంటే దురదొస్తాది, దురదొచ్చానంటే సరిదైతాది. ఇంకొక పాట ఏ వచ్చి బీపీ వాలి అని చెప్పి ఒక మంచి పాటతో మీ ముందుకు వస్తున్నా. తమ్ముడు ఎవరు నా ఫ్రెండ్ అండి. వాడు వస్తాయి అమ్మో. నువ్వు కానీ నీ పని నువ్వు కానీ ఏ వచ్చి నీ దండం పెడతాడు ఊరా. నాకు 100 రూపాయలు కావాలి. రే నువ్వు ఇచ్చే 100 నీకు ఇస్తాను. మీ ఫ్రెండ్ అయితే కూర్చోబెట్టండి. వద్దండి వాంతో వదిలేండి మీరు కానీ ఏ వచ్చి బి పై వాలే, బి వచ్చి సి పై వాలే, సి వచ్చి డి పై వాలే, డి వచ్చి ఈ పై వాలే, ఈ వచ్చి హెచ్ పై వాలే. ఎన్నిసార్లు వాడుతుందండి? నా ఇష్టం ఎన్నిసార్లు వాడుతుంది. మా నాన్నని అడిగి ఎస్ అంట, పెద్ద నాన్నని అడిగి ఎస్ అంట, మా తాతని అడిగి ఎస్ అంట, వాళ్ళ తాతని అడిగి ఎస్ అంట, వాళ్ళ పిన్నిని అడిగి ఎస్ అంట, వాళ్ళ పాప. ఎంతమందిని అడిగి ఎస్ అంటారు? అరే ఒక 10 మందిని అడగదానే నాకు అర్థం కాదు. ఇప్పుడు మంచి మ్యాజిక్ తో మిమ్మల్ని అలరిస్తా. మేము ఇట్లా చేస్తాం మ్యాజిక్లు. నువ్వు చేస్తావా? అమ్మా మండుతుందిరా, అమ్మా మండుతుందిరా. ఎవరు సార్ వాడు? వాడు పిచ్చోడు, వాడు వదిలేండి. మా దగ్గర మంచి మన కడప జిల్లా పిల్లగాడు మంచి పాట, మంచి సింగర్, ఒక మంచి పాట మీ అందరి కోసం. లాలాగూడ అంబరుపేట మల్లేపల్లి మల్లకుపేట తెల్లువన్నా డీజే పెడితే డిల్లా డిల్లా లాలా. అరే ఐస్ క్రీమ్ తీసుకో. సరే ఏం ఐస్ క్రీమ్ ఉంది? పుల్ల ఐస్ క్రీమ్. ఇంత పుల్లగా ఉంది ఎదురా? పుల్ల ఐస్ క్రీమ్ అని. మరి ఇప్పుడు సార్ డైలాగ్ వర్డ్స్ ఉన్నాయి. అమ్మా గ్యాస్. ఏందిరా గ్యాస్ వచ్చింది. ఎవరికి? మాకే. మీకు
మీకో స్టీడీ కింద తెచ్చినవరా? నువ్వు చూసావని ఈ అబ్బా, అబ్బా, అబ్బా. మీ ఫ్రెండ్ ఏనాడు ఏం చేస్తున్నావు? నన్ను వచ్చిన 100 రూపాయలు. ఎలక్షన్ టైం వస్తుంది కదా సార్, నా గురించి ఒక మంచి పాట పాడండి సార్. మీ గురించా? ఓట్లేమని చెప్పి వాడండి. సరిగా భాస్కర్ కి ఓటే వెయ్యాలి, ఆ భాస్కర్ కి ఓటే వెయ్యాలి. అనగనగా ఒక పల్లెటూరులో పల్ల భాస్కర్ ఎలక్షన్లలో పోటీ చేసి గెలుస్తాడు. భాస్కర్ గానికి ఓటే వెయ్యాలి. ఈ కార్యక్రమాన్ని ఇంత ఘన విజయం చేసినందుకు చాలా సంతోషంగా ఉంది. మరి మా సర్పంచ్ గారికి ఒక చిన్న సన్మానం. ఇదేనా ఇంత చిన్నగా ఉంది? చెప్పిన కదా చిన్న సన్మానం అని చెప్పి. నీ ఇవ్వలేం. Zabardast Khatarnak Comedy Show. అరే భాస్కర్, మన జడ్జెస్ ని హాట్స్పాట్ ఆన్ చేయమనరా. దేనికిరా? డైరెక్టర్ ఏం చెప్పిండు? జడ్జెస్ ని కనెక్ట్ చేసుకోమన్నాడు, అందుకే హాట్స్పాట్ ఆన్ చేయమని చెప్పినా. 500 ఉన్నాయిరా, 1000 లేవు. దేనికే ఇది? 1000 అన్నావు కదరా, 500. వెయ్యి అన్నారు కదా, బాగానే వేసారా? పోలీసులు ఎందుకు కొట్టిర్రా? అరే నిన్న కంప్లైంట్ ఇచ్చినారా పోలీస్ స్టేషన్ కి వెళ్ళి? ఏం కంప్లైంట్? మా నాయనమ్మ మా తాత కనబడతలని ఇచ్చినారా. ఎప్పటి నుంచి? 4 సంవత్సరాల కింద చచ్చిపోయారా. అప్పటి నుంచి ఇప్పటిదాకా ఒక్కసారి కూడా కనబడలే. రేయ్, అదెందుకు పెట్టుకొని తిరుగుతున్నారా? నేను డౌన్ చేస్తాను అందరికి తెలియద్దా, అందుకే పెట్టుకొని తిరుగుతున్నా. వీళ్ళిద్దరికిద్దరు వేసుకుంటే నేను ఇట్లా ఒకటి వేయాలి. అరే యాదమరాజు, అరే ఆ పేరు పెట్టి విలువ నన్ను ఇంకోసారి. దేనికిరా? అరే మొన్న యాదమరాజు విలువ అంటే ఎదవరాజు అని పిలిచినామే, అందుకని పేరు మార్చుకుందాం అనుకుంటున్నాను నేను. ఏం పేరు? శ్యామ్ సింగ్. మరి రాయేది? ఏం రా గొడుగు కొట్టుకుని ఎడిపోతున్నావు? భోజనాలు పెడుతున్నారు, అందుకే పోతున్నా. భోజనాలకి గొడుగు ఎందుకు? ఆడ పెట్టేది వన భోజనాలు, తిన్నప్పుడు వాన పడుతుంది కదా, అందుకే తీసుకుపోతున్నా. 500 ఎపిసోడ్ షూటింగ్ ఉన్నది ఈ రోజు. అవురా, మర్చిపోయినా. స్కిట్ రాసుకోవాలి, కూర్చోరా. అరే హైలైట్ పంచు గుర్తుకొచ్చిందిరా. అమ్మతాడు ప్రామిస్. ఎవర్రైనా? లాయర్ ఎందుకు తెచ్చినవరా? అరే అక్కడ 3 జడ్జిలు ఉన్నారు, లాయర్ ఉండద్దారా? అరే ఒక్క నిమిషం రా. అరే మల్లేష్, నేను బతికినా. సురేష్, రమణ, నేను బతికే ఉన్నా. ఎవరికి చెప్తున్నారా? అరే గద్దలకొండ గణేష్ సినిమాలో హీరో అయ్యి ఏం చెప్పిండ్రా? ఏం చెప్పిండు? మనం బతుకుతున్నాం అని 10 మందికి తెలియకపోతే బతుకుడు ఎందుకు రాన్నాడు, అందుకే ఫోన్ చేసి చెప్తున్నా. అరే నిన్న ఒక కార్ చూసినా తెలుసా? ఏం కార్? ఓంకార్. ఏం కార్ చెప్పడానికి? ఓంకార్. నేను ఇట్లా ఒక కార్ చూసిన. ఏం కార్ రా? నమస్కార్. ఆకలితంది, బిర్యానీ ఆర్డర్ పెట్టు. సరేరా, ఇగో నేను 200 ఇస్తున్నా, ఇంకో 200, 400 అయింది, ఇంకో 200 మీరు ఇర్రి పడుకో. ఇదిగో ఎంబ్రా 100 రూపాయలు ఇస్తున్నావు. ఇదెంత? 100. ఇదెంత? 100. ఇదెంత? 100. ఇదెంత? 100. మొత్తం ఎంత? 400. నువ్వు నాకు 200 ఇవ్వాలి. ఒక్క నిమిషం సార్, మీ బిర్యానీ సార్. థ్యాంక్ యూ. 400 సార్, ఇగో తీసుకో. ఏమరా 400 అయితే 100 ఇస్తున్నావు? అరే ఇదెంత? 100. ఇదెంత? 100. ఇదెంత? 100. ఇదెంత? 100. మొత్తం కలిపితే ఎంత? 100. 100 ఎట్లా 400? 100 ఇచ్చి 400 అంటావు. 400 బిర్యానీకి ఓకే, మరి టిప్పి. ఏం చేసావురా? తిప్పిమన్నావా? తిప్పి నీ అవునా? అరే రండ్రా, కొడుతుండ్రా రే. అంటే నన్ను కూడా కొట్టిండ్రాడు. నువ్వెందుకు కొట్టినవరా నన్ను? కొట్టిండ్రా. అరే నువ్వు కొట్టవారా? నేను స్కిట్ కొడతా. అరే రాదు, కాలు వచ్చిందిరా. అరే ఎన్నిసార్లు వస్తారు ఈ కాలు? ఏదిరా? చికెన్ ముక్కలో కాలు వచ్చిందండి. చికెన్ లో కాలు వచ్చింది. అరే టైం అయితే నువ్వు అనుకోరా, పొద్దుగాల షూటింగ్ ఉంది. అరే తెల్లారింది లేరా? అరే
నాకెందుకో బాధ ఉందిరా. దేనికిరా? డైలాగ్ మర్చిపోయినందుక అవురా ఇంత దూరం పోతున్నా ఇంకా వస్తలేదేమరా అడ్రస్? ఏం జస్ట్ ఇంకా 250 కిలోమీటర్లు అంతే. 250 తిప్పు తిప్పు. ఊరా ఏంద్రా తిప్పమన్నావు? నన్ను కాదురా కారు తిప్పు. అరే లైఫ్ లో ఏంది? ఒక బ్రేక్ కావాలరా. దానికి ఎందుకు రైగో? అరే ఎవరిదో గాని ఆడు చచ్చిపోతారా కార్ బ్రేక్ లేకపోతే. మన కారుదేరా. అరే అరే గుద్దేశం చచ్చిపోతాను రే బ్రేక్ అడైరా. మన రావడం కొంచెం లేట్ అయిందని చెప్పి అందరూ గెటప్ వేసుకుని ప్రాక్టీస్ కూడా అయిపోయారా. అరే టర్రీ ఎవరి టీం మీరు? యమధర్మరాజు టీం. ఆరో టీం. చెప్పిన అప్పటికి లేట్ రావద్దురని చెప్పి. మీరు చచ్చిపోయారా? కింద చూడండి. అరే రాజు, అరే నువ్వేంద్ర అట్లా చచ్చిపోయినావు? రాజుగాని చేతులు లేవురా. ఐలాండ్ ఏందానికి ధమాకే లేదురా. రే నీచ మానవుల్లారా, నడవండి యమలోకానికి. ఇప్పుడు రాబోతున్నాడు యమధర్మరాజు ముని మనమడు. చిత్రగుప్త పాపుల్ని ప్రవేశపెట్టు. ఏయ్ నీ పేరేంది? సద్దాం. చచ్చిపోయినావు చెప్పు. సద్దాం. ఏ చచ్చిపోయినా ఆల్రెడీ చెప్పు. నా పేరే సద్దాం సార్. ఏం చేస్తుంటారా నువ్వు భూమి మీద? నడుస్తుంటా సార్ ఇట్లా. వెనక నువ్వేం చేస్తుంటారా? నేను నడవను సార్. అతను బండి ఉంది, బండి మీద వెళ్ళిపోతా. ఓకే నువ్వేం చేస్తుంటావు? నన్ను చంపేసిరు సార్. అరే చంపేస్తుడు కాదు, నువ్వేం చేస్తుంటావు? నన్ను చంపేసిరు సార్. అరే చిత్రగుప్త ప్రభు చెప్పును పంపి. చెప్పు కూడా ఉంటాడా ప్రభు? మీరు కూడా దీంతో ఉండండి. అరే అరే సిఎఫ్ చితాతరా. ఏం సార్ ఈడ పెట్టుకురు? అంటే చచ్చిపోయి ఒకసారి పైకి వచ్చిండు. ఈడ ఈవెంట్ ఉండే వండిపించిన బాగుండి అని ఈయన పెట్టుకున్నాను నా లెఫ్ట్ హ్యాండ్. కింద గిరాక్ మస్తు నడుస్తుంది, తెలుసో తెలియదు కానీ తాత దౌడలు. మరి మంచిగా స్కిట్ చేయండి. ఒక చిన్న డౌట్, కింద స్కిట్ కి ఫినిషింగ్ ఏం చేయాలి అర్థమవుతుంది, అదే ఆలోచిస్తున్నా. అరే ఫినిషింగ్ ఇవ్వాలంటే ఫినిషర్ రావాలి కదరా. ప్రవేశపెట్టి చిత్రగుప్త. ధోని అవును ధోని పోయి బాలి 6 కొట్టిండు, ఫినిష్ అయిపోయింది మ్యాచ్. Zabardast Khatarnak Comedy Show. అనగనగా ఒక రాజ్యం. ఆ రాజ్యంలో ఒక రాజు. ఆ రాజుకు 2 పిల్లలు. మొదటి పిల్లంకి ఒక కొడుకు, రెండో పిల్లంకి ఒక కొడుకు పుట్టడం వల్ల చెరీసగ భాగ రాజ్యాన్ని ఇద్దరికి అప్పచెప్పాడు. 2022లో ఇంకా రాజరికాలుంటే అది ఎలా ఉండదో ఒకసారి చూద్దాం. రాజాతి రాజా, రాజ మార్తాండికే వెంకటేష్, రాజ గంభీర, రాజ అసుర, రాజ పసుర, శ్రీ 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 పెద్ద పులకేశ మహారాజులు వారు వేయించేస్తున్నారు. ఇది నా రాజ్య పరిపాలన. అంతల కుంతల శాకుంతల రాజ్యాలపై దండయాత్ర చేసి శ్రీకర భీకర గీకర భయంకరమైనటువంటి రాజుని వెన్నులో వణుకు పుట్టించి ప్రజల ఆనందమే మా ఆనందముగా, ప్రజల కష్టాలే మా ఇష్టాలుగా భావిస్తూ మా ముత్తాతల కాలం నుంచి ఈ కాలం దాకా అలుపు సొలుపు లేకుండా గెలుపును వైపు అడుగులు వేయించినటువంటి రాజులము, వీరులము, పెద్ద పుల కేసులము. కవి ప్రభు గవి ప్రభు నాదొక సందేహం. ఈ రాజ్యము వదిలి ఇన్ని రోజులు ఏడికి పోయింటారు ప్రభు మీరు? పక్క రాజ్యాలపైన దండయాత్రలు చేసి జెండాలు పత్తి కవివర్యా. మళ్ళా ఈ రాజ్యమునికే ఎందుకు వచ్చి తిరిగి? దిస్ ఈజ్ అవర్ హోమ్ గ్రౌండ్ నా. దట్స్ వై ఐ కేముడు. పక్క గ్రౌండ్ లో 100 కొడితే ఏముందిరా నా బొంగు. హోమ్ గ్రౌండ్ లో 50 కొడితే కిక్కే వేరు. కవివర్య నీకు కష్టం వస్తే ఏం చేస్తావు? రామ కృష్ణ అనుకుంటా. మరి మీకు కష్టం వస్తే ప్రభు? కృష్ణ మురళి అనుకుంటా. సింహాసనం మీద మీరు కూర్చోవద్దు. ఎందుకు? ఆ చిన్న పులకేశ రాజుల వారు మీ సింహాసనమునకు ఎసరు పెట్టినారు ప్రభు. అవునా? పోయి బియ్యం తీసుకురాపో. ఎదురు ఉంది కదా, అన్నం వండుకుందాం. రాజా ఏమైంది? పక్క రాజు పెద్ద పులికేష్ గారు ఉన్నారు కదా, ఎలివేషన్ సాంగ్ లో బాబా వచ్చిండు, పెద్ద డైలాగులు చెప్పిండు. పక్కన కవిగాడు హైలైట్ అవి చేసి పారేసిండు. నువ్వు దండం పెడతావు, పుచ్చి పెద్ద మన్నగాడే పెద్ద చెప్తే నేను చెప్పలేను. అబే పోయిన ఇంటర్వ్యూ చెప్తా. రాజ్య ప్రధానికి ఒకటి రాజు వస్తుండు. రాజు దా పాంచాలి 5 రూపాయి 2 రూపాయి 3 రూపాయి అని మొక్కి మరి పెట్టారా మా నాన్న లక్ష్మీ నరసింహ స్వామి అని. నీ పేరు స్వామి కాదా నాయన? చిన్న పులికేసి. ఆ
చిన్న పులికేశాని. సూపర్. థ్యాంక్ యూ రా. మీరే బాగా చెప్పారు రాజు. థ్యాంక్ యూ భాస్కరా. నువ్వు నా దగ్గర పని చేస్తావు, నా దగ్గర పని చేస్తున్నావు అబ్బే. రేయ్ నువ్వు మా అయ్యకే ఉట్లేదురా. అవును నేను మా అమ్మ కుట్టినా. ఇప్పుడు ఇస్తా చూడండి. రే నేను ఇట్లా మా అయ్యకు ఉట్లే. అయితే రాజ్యం వదిలి వెళ్ళిపో, అది కూడా నాదే. దా సిగ్గు లేకుండా బొమ్మన్నప్పుడు ఉంటే గలీజ్ ఉంటా. ఏం భాస్కర బాగున్నా? రాజా బాగున్నా రాజా. బాగున్నా రాజా. బాగున్నా, చాలా బాగున్నా. సింహాసనం అధిష్ఠించదా? మేము అధిష్ఠించేదా? ఇక్కడ కూర్చోాలి. కూర్చోపోరు. ఎవరెక్కడ ఎవరెక్కడ? కవివర్య ప్రభు ఒక గద్యముతో పద్యం అట్లా మొకాన పెడేలమని కొట్టండి. మల్లమ్మ పిత్త పిత్తాదే మల్లమ్మ పిత్త పిత్తాదే. మంత్రి రాజ్ ఎత్తుకో. ఏం చేస్తున్నావురా? నువ్వే ఎత్తుకోమన్నావు. ఒకసారి దింపవా? నన్ను కాదు, పాటేసుకో. ఎలుగుతలేదు బల్బు ఎలక్ట్రీషియన్, ఒక్కసారి వచ్చే చూడిన స్విచ్ బోర్డును. ఎలుగుతలేదు బల్బు ఎలక్ట్రీషియన్, ఒక్కసారి స్విచ్ బోర్డును. ఎలుగుతలేదు. ప్రభు ఏ కాకిని ఏ కాకి అని ఎందుకంటారు ప్రభు? 100 కాకులు ఒక చెట్టు మీద ఉన్నప్పుడు ఒక కాకి మన మీద రెట్టేస్తే అందులో ఏకాకి 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 అంటాం. సమస్యలు వివరించడానికి మీ దగ్గరకు వస్తున్నారు ప్రభు. రమ్మని చెప్పు. ఎవరక్కడ? నాన్నే కొడతారా? నాన్న తిడతావా? నాన్న తిడతారా? రాజావారు వీడు మా నాయన్ని తిట్టిండు. ఏది రాజావారు? వీడే మా నాయన తిట్టిండు. మీరెవరు? మా ఇద్దరు అన్నదమ్ములు రాజావారు. ఏరా మీరిద్దరు అన్నదమ్ములు మీ నాయన్ని తిట్టుకొని సమస్య అని చెప్పి నా దగ్గరకు వస్తారా? అరే ఇది మాత్రం నిమలిపించమరా భలే ఉన్నది, నిమలిపించమరా భలే ఉన్నది. మంత్రి రాజ్ మన రాజ్యం ఇట్లా ఎవడో ఒకటి కొట్లాడుతున్నారు, పిలుచుకోరాని. అరే మీరు ఎవరు ఇద్దరు ఫ్రెండ్స్ ఒకసారి కొట్లాడుకోర్రా. రాజా వాళ్ళు రాజ్యంలో కొట్లాడుతున్నారు. రా ఎందుకు కొట్లాడుతుర్రు? అది కొట్లాడుకోమన్నాం, కొట్లాడుతున్నాం. రాజ్యం లేక గొడవలు లేవని. గొడవలు లేకపోతే కొట్లాడకమంట వారాలే కొట్లాడమంట నడలే. కవివర్య ప్రభు ఈ రోజుకి సభ ముగిసినది. మాకిట్లా ముగిసినది. అదే రోజు రాత్రి రాజా పక్క రాజ్యం రాజు ఉన్నాడు కదా, ఆ రాజుని చంపేద్దాం రా. కవివర్య ప్రభు మా నాన్నగారు నాకు ఇచ్చింది ఏమిటి? ఈ రాజ్యము ప్రభు. రాజ్యం కాదు నాకు ఇచ్చిన ఆస్తి. ఇది మా నాన్నగారు నాకు ఇచ్చిన అసలు సిసలైన ఆస్తి. ఏమిటి ప్రభు ఇది? మాయా దర్పణము. అరే మా అన్నగారే దమాక్ లేదా అరబై? రాజ్యం అంటే వద్దంటారు, గద్దం మర్చుకుంటాడేం రాద్దాము. నిజంగా తెలియలేదు. ఈ అద్దంలో ఏముందో మీకు తెలియదు, నేను వెళ్ళి చూపిస్తా. అటులనే ప్రభు. ఆపులా కయ్యి. అరే లోపల పోయిండు, నాకేదో డౌట్ వస్తుందిరా. అరే ఏమో తీసుకొచ్చుంటాడు. కవివర్య అందులో ఏమున్నాయో చూడు. వజ్రాలు వైడూర్యాలు మరకత మరులు. ఎంత సంపద ఎంత సంపద. ఇలాంటివి ఇంకా అందులో 100 లారీలు పైగా ఉన్నాయి కవివర్య. ఇదిగో ఈ మాయా దర్పణం రహస్యము ఎవ్వరికి తెలియకూడదు. చెప్పను ప్రభు. మనకు తెలిసిపోయింది కదా రాబోయే అద్దం ఉందన్న. అరే రాజా 100 లారీలు ఉన్నాయి, పోదాం నాడు దొంగతం నేను. ఎటు పోతున్నావురా? 100 లారీలు ఉన్నాయి కదా, డ్రైవర్లను తీసుకొని వస్తా. గమనుండు నేను పోయి వస్తా. ఏమొర్రింద్రా అంటే నేనే కాంతార సినిమా. సరే రాజా నేను చూసుకుంటే వెళ్ళండి. అవును ఎవరు మీరు అంతే? బంగారం ఏది? కళ్ళు మూసుకో. కళ్ళు పూసుకో. మంత్రి లోపల బంగారం ఎక్కువ బరువు అవుతుంది అనుకుంటాను, పిలుస్తూ నేను రాను. వీరదేని మంత్రి రాజావాడు. అమ్మో బంగారం అంతా లోపల పెట్టుకున్నావా? అది కాదురా మంత్రి, ఎవడో పథకం బండి నా మీద కుట్ర చేసినట్టున్నారా. కొట్టిర్రా నన్ను. కొట్టిర్రా? బంగారం ఏది? కొట్టిర్రా. బంగారం ఏది? కొట్టిర్రా అంటే
ఒరే దొంగ నా సోదరా, ఇది నేను మా కవి గారు కలిసి పన్నిన పన్నాగము. వాళ్ళని రమ్మను. ఎవరక్కడ? ఇదిగోరా 100. ఇచ్చిందే 100, నన్ను చూస్తావేంది? సరే 50 తీసుకో, 50 నాకు, 50 నాకు. రాజా 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 పంది కాదు రాజా రాజా పక్క దేశ పుల్లకేశరాజు ఉన్నాడు కదా, పెద్ద పెద్ద రద్దు తీసుకోండి, పెద్ద ఏం చెప్పు, కలిసి చెప్పు. పక్క దేశ పుల్లకేశరాజు ఉన్నాడు కదా, పెద్ద పెద్ద రద్దు తీసుకోండి, తీసుకొని కూడా పోగొడుతుంది వస్తున్నాడు ప్రభు. అయ్యో అదే రాజా రాజా కవి ఏమైనది? ఆ అలేమాన్ సులేమాన్ రాజులు మన రాజ్యం పైకి యుద్ధం చేయడానికి వస్తున్నారు రాజా. అవునా? మన సైనిక బలం ఎంత ఉన్నది? 1,00,000 మంది ఉంటారు. ఎక్కడున్నారు వాళ్ళు? వాళ్ళు వేరే రాజ్యంలో ఉన్నారు, వాళ్ళకి సాయం చేస్తున్నారు. అత్త వీధి, మామ వీధి. కవివర్య, ఇప్పుడు మన రాజ్యాన్ని కాపాడవాలి. నా దగ్గర ఒక పథకం ఉన్నది. చెప్పు ప్రభు. రారా చూసుకుందాం. మా గుర్రం వెనక్కి ఉరుకుతుంది. అరే పెద్ద పులికేసి, ఇడేదో బోర్డు రాసిరు, రాజ్యం ఇటు పక్కకు మార్చబడింది. అంటే మనం యుద్ధం చేయాల్సింది ఆ రాజ్యం మీద. సైనికులారా ఆమ్లా కరో. ఒకసారి ఆగురి. ఎటు పోతుర్రు? పెద్ద పులికేసి రాజుని చంపడానికి వెళ్తున్నాం. ఇంతకు ఈడేవాడు? ఇప్పుడు పెద్ద పులికేసి రాజు ఉన్నాడు కదా, వాళ్ళ తమ్ముడు చిన్న పులికేసి రాజు. అయితే మొదట మనం చంపాల్సింది వీణ్ణే, ఆమ్లా కరో. మరి రాజు పైన చాకు పెడతారా? తీయండి తీయండి, కత్తులు తీయండి. అది పేపర్ రాజా అంతకం పెట్టు. ఎందుకు? తీసుకో. ఈ రాజ్యం మొత్తం మీకు రాసి ఇచ్చినట్టు పత్రం. పో. నేను చంపేద్దామని అనుకొచ్చారు, రాజ్యం మొత్తం ఇచ్చేసిన. ఇప్పుడు మనం ఏడుంటాం రా. ఇప్పుడు పెద్ద పులికేసి రాజా వారు వేరే రాజ్యం పెడుతురంట. 2 బట్టలు తక్కువ, 2 ఉందా?